ప్రపంచంలోనే అతి ముఖ్యమైన హిందూ ధార్మిక సంస్థ టిటిడి దేవస్థానం. అటువంటి క్షేత్రంలో గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు ఇవన్నీ మేము బయటపెట్టడానికి ఈరోజు విజిలెన్స్ దగ్గరికి వచ్చి మేము ఒక్కొక్కటి తవ్వుతుంటే ఆనిముత్యం రోజా గారు ఇచ్చినటువంటి లెటర్ చూస్తే ఎగ్జాంపుల్ దాదాపు ఒక లెటర్లో ఒక నార్మల్ ఎమ్మెల్యే గారికి 5 మంది +1 వెళ్ళొచ్చు. కాకపోతే ఈవిడ ఏంటంటే వెరైటీగా మినిస్ట్రీ ఇచ్చిన తర్వాత పోనీ 15 మంది 20 మంది కూడా వెళ్ళొచ్చు అనుకున్నాం. వందల సంఖ్యలో మేము నెత్తి నోరు కూడా కొట్టుకునే ఉన్నాం. గత ప్రభుత్వం మీరు ఇలా చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదని ప్రెస్ మీట్లు పెట్టిన దాఖలాలు ఉన్నాయి. అయినా కూడా నిమ్మకు నీరెత్తకుండా ప్రవర్తించారు. ఈ రోజు ఏ ప్రభుత్వం అయితే ఏ పొరపాటు అయితే చేసిందో ఆ పొరపాటు 11గా వాళ్ళకు తీర్చిదిద్ది అదే వెంకటేశ్వర స్వామి శిక్షించి ఈ రోజు రోజాను కూడా ఇంట్లో కూర్చోబెట్టి రోజా ఎంత అన్యాయం అంటే ఒక మినిస్ట్రీ అయ్యుండి ఈ విధంగా దేవుడు సొమ్ము నాశనం చేసి తినేసేసి వేలు కోట్లు దోచుకొని దాదాపు 75 మందిని ఒక్కసారి దర్శనాన్ని తీసుకెళ్లిపోతే ఎంత డబ్బులు కలెక్ట్ చేసేదో ఒకసారి మన ఊహకే వదిలేస్తున్నాను. ఇట్లాంటివి ఎన్నో విధాలుగా మోసం చేసినటువంటి రోజాని ఈ రోజు ఆ దేవుడే శిక్షించి ఇంట్లో కూర్చోబెట్టి మూల కూర్చోబెట్టాడు. వీళ్ళకి రాజకీయ జీవితం లేదు, రాజకీయ చరిత్ర లేదు. గతంలో రోజా ఉండేది, ఒక నోరు బారేసుకునే రోజా ఇలా ఉండేది అని మేము మా పిల్లలకి చెప్పుకుంటాం. ఖచ్చితంగా మేము ఇవన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి డిఎస్పీ గారికి, విజిలెన్స్ డిఎస్పీ గారికి ఇచ్చాము. వాళ్ళు తనిఖీలు చేస్తామన్నారు. ఖచ్చితంగా నిఘా పెడతాము. మేము రేపటి నుంచే దీని మీద చర్యలు తీసుకుంటాము. ఖచ్చితంగా శిక్ష వాళ్ళు ఎవరైనా ఎంతటి వారైనా గతంలో మాకు అనవసరము. ఇప్పుడున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు దీని మీద చాలా సీరియస్ గా ఉన్నారన్న విషయం కూడా జరిగిన తప్పిదాలన్నీ మేము ఖచ్చితంగా సరిచేసి ఈరోజు భక్తులకు అండగా మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం.